ఇక నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరించాలన్నారు కేంద్ర మంత్రి దత్తాత్రేయ. కేంద్రం కూడా తన వంతు సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు బండారు దత్తాత్రేయను కలిసి కంపెనీని తెరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఫ్యాక్టరీ మూసివేతతో వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయారన్న దత్తాత్రేయ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు చొరవ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. చాలా బాధాకరమైన విషయం. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏ కారణం వల్ల బంద్ అయినా ప్రభుత్వం వెంటనే స్పందించాలి. అలానే నేను తప్పకుండా కార్మికుల యొక్క వేతనాల పట్ల అలానే మళ్ళీ ఈ ఫ్యాక్టరీని మళ్ళీ తెరవడం కోసం కావాల్సినటువంటి విషయంలో నేను ఒకసారి మా కార్మిక శాఖ మంత్రి నారాయణ నరసింహరెడ్డి గారితో మాట్లాడతాను. తర్వాత ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడతాను. ఏ విధంగా ఈ ఫ్యాక్టరీ అనేది నడవాలా, ఎందుకంటే చెరుకు రైతులకు అన్యాయం జరగకూడదు. చెరుకు రైతులకు ఇది చాలా వరం లాంటిది. కాబట్టి చెరుకు రైతులు వాళ్ళ యొక్క బగాల విషయంలో కానీ రైతుల యొక్క ఉన్నటువంటి రాబోయే రోజుల్లో వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీ మూతపడితే ప్రత్యామ్నాయమైనటువంటి విషయం ఏమిటనేది కూడా అయోమయంగా అయ్యే అవకాశం ఉండదు. సో అందుకని ఈ రెండు విషయాల మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలని నేను కోరుతున్నాను. ఈ లోపల నేను ఒకసారి నారాయణ నరసింహరెడ్డి గారితో ముఖ్యమంత్రి గారితో